ఎప్పుడన్నా తిప్పుకుంటాను. Throughout our TCAF events, especially for the last couple of years, Mika and their Nissan team has been very helpful in sponsoring our events, and also at the same time, they were also excited to actually offer their offerings, especially Nissan cars, to our Telugu community, and we have been actually having their cars in display for the last couple of years. And I warmly welcome Mika to actually to our event, and then please let's have please light the light. And I also welcome Vasanta Gadiyaran garu onto the stage. Actually Jyoti Prajalanaki Vasanta Gadiyaran garni kuda వేదికకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. So I thank you. Okay, thank you. It's great to be here and see all the fancy dresses and I'm hoping I'm seeing some nice performances today. But yeah, it's been really nice to be part of the cricket tournaments and I have learned a lot. I didn't know anything about cricket and now I can follow the games. So I'm really happy. I have learned something new. Thank you all. Thank you. So I pass this mic on to Ganesh before we start cultural performances. So టీకాఫ్ ప్రారంభించిన ఒక కొత్త కార్యక్రమం ఎప్పుడు మనమే కాకుండా చిన్నపిల్లల్ని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళలో కాన్ఫిడెన్స్ నింపే విధంగా వాళ్ళకి కూడా స్టేజ్ ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు హోస్ట్ చేసే విధంగా ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఫిన్లాండ్లో అత్యంత కష్టమైన పని ఏంటి అంటే ఇంట్లోకి వెళ్ళి కదిలి జాకెట్స్ వేసుకొని బూట్లు వేసుకొని బయటికి రావడం. అది చేసాము ఆల్రెడీ మనం, దాంతోనే సగం సాధించాము ఈ ప్రోగ్రామ్కి వచ్చి. సో ఐ వుడ్ సే అమ్మవారిని ఆరాధించండి, ప్రోగ్రామ్స్ని బాగా ఆస్వాదించండి, చేసిన పిల్లల్ని పెద్దల్ని ప్రతి ఒక్కరిని అభినందించండి, ఆశీర్వదించండి చిన్నపిల్లలైతే. థ్యాంక్ యూ. అక్కడ గురువు గారు అందిస్తున్నారు మాటలు. ఒక ప్రోగ్రామ్ చేద్దాము అని స్టేజ్ పైనకు వచ్చి చేయడం అనేది చాలా ధైర్యమైన పని. ఆ ధైర్యమైన పని చాలా మంది చేస్తున్నారు ఈరోజు. మనం గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం. మనం ఇప్పుడే కాదు, ప్రోగ్రామ్ చేసిన ప్రతిసారి, తర్వాత మీకు బయట హాల్లో కలిసినప్పుడు, లేకపోతే ఇంకెప్పుడైనా. నేను మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. నేను 2వ తరగతిలో ఉన్నప్పుడు, మీకు పాశుపతాస్త్రం స్టోరీ తెలుసు కావచ్చు చాలామందికి. అర్జునుడు ఒక ఘోర తపస్సు చేసి పాశుపతాస్త్రం కోసం శివుడి కోసం పూజిస్తే శివుడు ప్రత్యక్షమై పాశుపతాస్త్రం ప్రసాదిస్తాడనమాట. ఆ చిన్న నాటికలో నేను 5-6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పరమశివుడిగా చేశాను. ఒకే ఒక డైలాగ్, అర్జున నీ భక్తికి మెచ్చితిని, ఇదిగో పాశుపతాస్త్రం. బట్ దాదాపు 35 సంవత్సరాల నుంచి నాకు ఇంకా గుర్తుంది. ఆ డైలాగ్తో పాటు అందరు కొట్టిన చప్పట్లు, అందరూ నాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్. సో మనం కూడా అదే కాన్ఫిడెన్స్ మన పిల్లలకి ఇద్దాం ప్లీజ్. దట్ ఈస్ అ మెయిన్ మోటివేషన్ ఆఫ్ అవర్ మెయిన్ రీజనింగ్ బిహైండ్ దిస్ హోల్ ప్రోగ్రామ్. దాంతోపాటు మన సంస్కృతిని ముందుకు తీసుకెళ్ళడం అనేది ఎలాగో ఉంటుంది ఆబ్వియస్లీ బతుకమ్మ ప్రోగ్రాంలు. సో let's encourage our children, our other performers. So I would call Adya and Jivika to take over the program from here on. అందరికీ నమస్కారం. భారతదేశంలో అనాదిగా వస్తున్నటువంటి పరంపర, వేలాది సంవత్సరాల నుండి వస్తున్నటువంటి ఒక పరంపర. ఈ పరంపర అవిచ్ఛిన్నంగా కొనసాగింది అంటే, ఈ పరంపర ఎన్ని వేల సంవత్సరాలు వస్తుంది అంటే, ఈ సంస్కృతి ఇంత గట్టిగా ఇన్నాళ్ళు నిలబడింది అంటే,
ఇది మన భారతదేశపు మట్టి ఒక మహోన్నత శక్తి వల్లనే. ఆ శక్తికి కారణం ఆది పరాశక్తి. మన భారతీయులు ప్రతి దాన్ని ఒక మాతృ రూపంగా ఆరాధిస్తాము. భూమాత అంటాము, తులసి మాత అంటాము, గీతామాత అంటాము, గంగామాత అంటాము. మనం తినేది, మనం తాగేది, మనం వినేది ఇలా సంస్థానికుల మాతృ శబ్దంతో పిలుస్తాము. ఒక శక్తి మన లోపల ఉండి నడిపిస్తుంది అని గట్టిగా నమ్ముతాము. ఆ శక్తి ఆది పరాశక్తి, తనకి ఎలాంటి రూపం లేదా. కానీ సమస్త భూతకోటి చరాచర రూపాలను తానే నడిపిస్తుంది. ఆది పరాశక్తి ఒక తత్వమే ఈ లోకం. ఆది పరాశక్తి యొక్క తత్వమే మనమందరం. ఆ శక్తి నాలో ఉంది. నా పేరు ఆద్య. ఆ శక్తి నాలోనూ ఉంది. నా పేరు జీవిక. మీలోను ఆ ఆది పరాశక్తి ఉంది అని నమ్మే వాళ్ళ చేతులు ఎత్తండి. ప్లీజ్ రేస్ యువర్ హ్యాండ్. ఇప్పుడు మన చుట్టూ ఆ ఆది పరాశక్తి ఉంది అని నమ్మే వాళ్ళ చేతులు ఎత్తండి. ప్లీజ్ రేస్ యువర్ హ్యాండ్. చాలా అద్భుతమైన శక్తి ఉంది ఈరోజు ఇక్కడ. ఆ శక్తి, ఆ తత్వాన్ని పూజించడమే దుర్గాష్టమి నవరాత్రులు. ఆ తత్వాన్ని, ఆ దైవత్వాన్ని ఆరాధించడమే బతుకమ్మ మరియు దసరా. టీకాఫ్ 2024 బతుకమ్మ మరియు దసరా ఉత్సవాలకి వచ్చిన అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆంధ్ర ఆత్మీయత, రాయలసీమ రాజకం, తెలంగాణ తెలుగు వారి ఆత్మ గౌరవానికి ప్రతీక ఈ వేదిక. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. అందరికీ దసరా శుభాకాంక్షలు. ఇంకా ఈ పండుగ సంబరాన్ని మొదలు పెట్టుదామా? అందరు ఏమంటారు? మొదలు పెట్టుదామా? తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ ఫిన్లాండ్ 2024 బతుకమ్మ మరియు దసరా ఉత్సవాలను ఒక శ్లోకంతో మొదలు పెట్టుదాము. Let's call Anirudh to perform. Give him a big round of applause. महागणपतिं मनसा स्मरामि. महागणपतिं मनसा स्मरामि. महागणपतिं मनसा स्मरामि. महागणपतिं मनसा स्मरामि. वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं महादेवसुतं गुरुगुहनुतं. महादेवसुतं गुरुगुहनुतं. मारकोटिप्रकाशं शान्तं. मारकोटिप्रकाशं शान्तं. महाकाव्यनाटकादिप्रियम्. महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं. महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं. पप्पमगमरि सरि सनि स पमगमरि सरि गमरि सनि सनि पम सनि पमगम पनि पमरे गमरि स रे स सनि पमगमरि सरि गम. गणपतिं मनसा स्मरामि. महागणपतिं मनसा स्मरामि. वसिष्ठवामदेवादिवन्दितमहागणपतिं मनसा स्मरामि. महागणपतिं చాలా చక్కగా పాడారు కదా. అవును. జీవిక, ఈ బతుకమ్మ దసరా పండుగ లాస్ట్ వీక్ జరుపుకున్నాం కదా. ఈసారి ఎందుకు ఫస్ట్ వీక్ లో చేస్తున్నాము? ఎందుకంటే మన పండుగలు అనే లూనార్ క్యాలెండర్ బేసిస్ తో జరుపుకుంటాము ఆద్య. ఓ అవునా, నాకు ఇంగ్లీష్ క్యాలెండర్ తెలుసు కానీ ఈ లూనార్ క్యాలెండర్
65 డేస్ ఉంటాయి. మంత్లో 6 డేస్ అండ్ వీక్స్ ఉంటాయి. లూనర్ క్యాలెండర్లో అలా కాదు, రోజులు, నెలలు, సంవత్సరాలు, చంద్రుడి సైకిల్ 5 డేస్ అయి ఉంటాయి. ఓ అవునా, ఈ లూనార్ క్యాలెండర్లో ఎన్ని నెలలు ఉంటాయి? సేమ్ 12 నెలలు. వాటికి నాకు తెలుసు అనుకుంటా. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, అక్కడ నుండి రావడం లేదు ఇంకా. శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. కిడ్స్, ఈ 12 నెలలు ఎవరైనా చెప్పగలరా? మహి. ఈవెంట్ అయ్యేటప్పుడు చెప్పగలిగితే వారికి ఒక చాక్లెట్ కార్డ్ ఇస్తారు మన ఆర్గనైజర్. ఆలస్యం ఎందుకు, ఇంకా ప్రాక్టీస్ చేయండి కిడ్స్. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం. బ్యాక్ స్టేజ్ వెళ్ళి ప్రాక్టీస్ చేయి. ఈలోపు మన ఆడియన్స్. లెట్స్ కాల్ రేయాన్స్ టు పర్ఫార్మ్. Let's give him a big round of applause. సారిగా మా పాప దాని సాసని డాబా మగ మద మరి పగ సరి మరి రే సా సా పాప ప మా మమ గ గ గ రి 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 పాప ద ప మా మా ప మ గ గ మ గ రి రి గల్సియా మలేమి నాక్షి సుందరేశ్వర సాక్షి శంకరి గురుగు సముద్భవే శ్రీవేవ పామర మోచని పంకజలాక్షని పర్వాసనవాణి హరిలక్ష్మి విరుతేశ్యామలి శ్యామలేమి నాక్షి సుందరేశ్వర సాక్షి శంకరి గురుగు సముద్భవే శ్రీ వేవా శుద్ధ బ్రహ్మ పరరామ కాలాత్మక పరమేశ్వర రామ శేషతల్ప సుఖని నితరామ బ్రహ్మాదియమర ప్రార్థిత రామ 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 జయ రామ 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 జయ సీతారామ ప్రియ గుణ వినిరే విత పద రామ శబరి జట్ సలాసల రామ హనుమత్ సేవిత నిజ పద రామ సీతా ప్రాణ దారక రామ 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 జయ రాజ రామ 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 జయ సీతారామ శుద్ధ బ్రహ్మ పర రామ కాళాత్మక పరమేశ్వర రామ గమ గమ దప్ప గప మారి మాగ స గమ గమ దప్ప గప మారి సగ సగ స వర శివ బాలం వన్నే లోలం వందే నందం హరిహర మోదం హంసానందం హస సముగం నిజ నిజ గారి నీరే సార సాని పాప నిజ నిజ గారి నీరే సార పర పర సా గురు గుహ రూపం గుప్తాకారం గోరక్షంతం సురపతి సేరం సుబ్రహ్మణ్యం సుర వినుతం. చాలా బాగా పర్ఫార్మ్ చేశారు సాంగ్ కదా. ఏమైనా ఆర్య, తెలుగు నెలలు ప్రాక్టీస్ చేస్తావా? హాయ్ జీవిక, చైత్ర మాసం నుండి ఫాల్గుణ మాసం వరకు అన్నీ వచ్చేసాయి. అవును, నాకు డౌట్ వచ్చింది, లూనార్ క్యాలెండర్లో డేస్ ఏమంటామా?
ఆషాఢం ఒక నెలలో మొత్తం 30 తిథులు ఉంటాయి. పాడ్యమి, ద్వితీయ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి. ఆషాఢం అన్నప్పుడు ఆషాఢం సేల్ గుర్తొచ్చింది. ఎవరైనా బట్టలు కొనుక్కున్నారా ఆషాఢం సేల్లో? ఆద్య ఆషాఢం సేల్ పిల్లలు ఉంటుంది. అట్లీస్ట్ ఈ సమయంలో అయితే ఉంటారు. ఓ అవునా. ఆ చివరి నాకు తెలుసు అమావాస్య పూర్ణమి కదా. అవును, ఒక తెలుగు భాషలో 2 పక్షాలు ఉంటాయి, కృష్ణపక్షం, శుక్లపక్షం. శుక్లపక్షం అంటే ఏంటి? పాడ్యమి నుండి పౌర్ణమి వరకు ఉన్న 15 రోజులని శుక్లపక్షం అంటారు. చంద్రుడి వెలుగులో రోజు కొంచెం పెరిగి పౌర్ణమి 6 నిండుగా ఉంటాయి. పూర్ణమి నుండి రోజు కొంచెం కొంచెం తగ్గి అమావాస్య నాడు చంద్రుడు అస్సలే కనిపించాడు. ఇది కృష్ణపక్షం కదా. అవును, నువ్వు చాలా స్మార్ట్ ఆద్య. అవును, మనలాంటి స్మార్ట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని పిలుద్దామా? లెట్స్ కాల్ వసంతస్ డాన్స్ గ్రూప్ టు పర్ఫార్మ్.
ధనలక్ష్మీ పాలయ మాం. ఫిన్లాండ్ తెలుగు మహారాజులారా, మహారాణులారా, నేను ఈఐఎస్ బేతాళుడిని. మీకు బోర్ కొట్టకుండా ఒక ప్రశ్న అడుగుతాను. నా ప్రశ్నకు కనుక మీరు సమాధానం చెప్తే నేను వెళ్ళిపోతాను. తెలిసి మీరు ఆన్సర్ చెప్పకపోతే మీకు సమస్య ఉండదు. రెడీయా? మీరు రెడీ ఉన్నా లేకపోయినా నేను ప్రశ్న తెచ్చుకున్నా అడుగుతా. ఒక పిక్చర్ చూపిస్తా, ఆమె ఎవరో చెప్పండి. సరే, బేతాళుడికి ఎవరు ఫస్ట్ చెప్పారో సరిగా అర్థం కావలేదు కాబట్టి బేతాళుడికి చేద్దాం. చాలా బాగా కూచిపూడి నాట్యం చేస్తున్నారు కదా. జీవిక, ఇంతకు ముందు తిథుల గురించి చెప్పావు కదా. ఇంతకీ బతుకమ్మ దసరా ఏ తిథి రోజు వస్తాయి? బతుకమ్మని భాద్రపదం అమావాస్య నుండి 9 రోజులు ఆడుతారు. ఇదే 9 రోజులు అమ్మవారి నవరాత్రి పూజలు కూడా చేస్తారు. దసరాని విజయదశమి అని కూడా అంటారు కదా. అంటే ఆశ్వయుజ మాసపు దశమి రోజు జరుపుకున్న పండుగ అన్నమాట. అవును, నువ్వు చాలా స్మార్ట్ ఆద్య. అవును, నేను చాలా స్మార్ట్, నీలాగా కదా. మనలాంటి స్మార్ట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఛాన్స్ ఇద్దాము. Let's call Moksha to perform. చేసింది. విజయదశమిలో దశమి అంటే తెలిసింది, కానీ విజయం అంటే ఏంటి జీవిక? విజయం అంటే గెలుపు, విక్టరీ. అధర్మంపై ధర్మం గెలుపు. మహిషాసురుడిపై జగన్మాత దుర్గమ్మ గెలుపు. రావణుడిపై రాముడి గెలుపు.
మరి మనమందరం నువ్వు ఎవరితో గెలవాలి విజయం కోసం? ఇప్పుడు మనం సెపరేట్ గా ఎవరితోనూ యుద్ధం చేసిన పని లేదు ఆద్య. మనం అందరం ప్రతి ఒక్కరం మనలోని చెడు హ్యాబిట్స్ పై రోజు యుద్ధం చేసి గెలవాలి. అవును, అదే ధర్మానికి దక్కే అసలైన గెలుపు. మా మాటతో మీ మనసు గెలుచుకునే అవకాశం ఇచ్చిన టీకాఫ్ ఇంకా మీ అందరికీ ధన్యవాదాలు. Thank you very much, TCAF, and all of you for giving us this amazing opportunity. Now let's call Vasanta's group to perform another Kuchipudi dance. Please give them a big round of applause. నా పేరు శాలిని. అందరికీ బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు. బాలికనా? నేనా? నాకే ఒక బాలిక ఉందంటే. ఇంతకు నువ్వెవరు? ఏం కన్యా? నీకేం పని ఇక్కడ? ఉత్తర ధ్రువపు జ్యోతుల. ఓ, నదన్ లైట్స్ చూడటానికి వచ్చావా? ఆహా, వేరే వేరే ఖండాల నుంచి వస్తారని తెలుసు, కానీ వేరే లోకాల నుండి కూడా వస్తున్నారనమాట. ఇంకేంటి, మన ఫిన్లాండ్ జీడిపి ఇంకొంచెం పెరుగుతుందేమో. ఇంతకు జ్యోతులను చూసావా? అయితే నేను ఈ మధ్య కొత్తగా వచ్చాను ఈ దేశానికి. అయితే నీకు నాకు అదొక్కటే పోలిక. ఆహా, అంత బాగున్నాయా మా టీకా ప్రోగ్రామ్స్? మరి ఇంకెందుకు ఆలస్యం? అయితే మీ లోకంలో మీరు మాకు వరాలు ఇస్తారు కదా. అయితే నీకు ఒకటి ఇస్తా, నీకు ఒక ఆప్షన్ ఇస్తా. నీకు పాట కావాలా, ఆట కావాలా? చూస్ చేసుకో. పాటనా? సరే, మళ్ళీ ఇంకెందుకు ఆలస్యం, మనము విహాన్ని పిలిచేద్దాం. లెట్స్ గివ్
మరి ఈ లోకంలో ఏంటి ఇంత అంధకారంగా ఉన్నది? ఏం చెప్పమంటావు మా గురించి? సంవత్సరంలో సగం రోజులంతా ఈ చీకట్లోనే సరిపోతుంది మాకు. ఎప్పుడు పొద్దు పూస్తుందో ఎప్పుడు తెల్లవారుతుందో కూడా తెలియదు. అంతా ఆ టైం చూసుకొని పనులు చేసుకోవడమే. అయితే ఇచ్చట పక్షుల కిలకిలారావములు, గజానులు గీకారములు, నెమళ్ళ నాట్యములు వంటివి కనబడుటలేదు. మా లోకములో అలా ఆ హిమశిఖరములలో వాటి మధ్య విహరిస్తూ ఉంటే మనసుకు ఎంతో ఆనందముగా ఆహ్లాదకరంగా ఉంటుంది బాలిక. నీకు బాగానే ఉంటుంది. మీరు ఇలా తగులుకుంటూ వెళ్తారు, మేమేమో పడుకుంటూ లేస్తూ బొక్కలు ఇరగొట్టుకుంటూ పోవాలి. ఇప్పుడు ఈ మనుషులు వెళ్ళాలంటే ఎంత లావు కోట్లు, ఎంత బరువు బూట్లు వేసుకొని ఇంత ఎత్తు మంచుల్లో నడవాలి. అమ్మ, ఇప్పుడు మా పిల్లలతో అంటావా, వాళ్ళకి ఆ బట్టలు వేయించడము తీయించడము, గ్లౌజులు క్యాపులు, అదొక యుద్ధం అనుకో. మరి సరేలే, ఈ వింటర్ గోల పక్కన పెట్టేసి నీకు నాకు మన వాళ్ళందరికీ నచ్చేది ఒక డ్యాన్స్ పర్ఫార్మెన్స్. ఏమంటారు అందరూ? అవునా? ఎస్. సో మరి ఇంకెందుకు ఆలస్యం, మనం ఒక మంచి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసేద్దాం. Lishita, let's call upon Lishita. Give a big round of applause to her.
చెప్పండి. ప్రశ్న రెడీగా ఉంది, కాసుకోండి. ఒక పాట వినిపిస్తా, ఏ సినిమాలో దో చెప్పండి. Hello. Yes, Shalini here. Oh, I can't pick the parcel today. Maybe tomorrow afternoon at 2 o'clock. Yes. Thank you. బాలిక ఏమి ఆ చిలక పలుకులు? చిలుకలు పలకలు కాదు, ఇది ఆంగ్లేయులు వారు మనకు అంటించిన అవసరం. దీన్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని అంటారు. Hey Siri, can you set alarm for 2 o'clock to pick up the parcel? బాలిక ఇది ఏమి పరికరము? పరికరము ఉప్పు కారం కాదు, దీని ఫోన్ అంటారు. ఫోనా? ఫోన్ అనగానేమి బాలిక? ఫోన్ అంటే ఏంది? ఫోన్ అంటే దూరంగా ఉన్న వాళ్ళకి కాల్ చేసి మాట్లాడొచ్చు, ఫోటోలు దిగొచ్చు, నగలు బట్టలు అన్నీ కొనుక్కోవచ్చు, కూర్చున్న కాడికి ఫుడ్ కూడా తెప్పించుకొని తినొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే మీరు స్వర్గంలో ఉంటారు, మాకేమో స్వర్గమే చేతుల్లో ఉంటుంది అని కొందరి ఫీలింగ్. అబ్బో అవునా? మీ మానవులు ఎంత నైపుణ్యం కలవారు! ఇంటి చిన్ని తొట్టెలో ఎన్ని వింతలు బంధించగలిగారు! ఇదేం చూసావు, ఇప్పుడు వస్తుంది చూడు అసలు సిసలైన మన తెలుగువారి నైపుణ్యత. లెట్స్ కాల్ అపాన్ సురేంద్ర గారు. నా పేరు సురేంద్ర కాదండి, నేను చిన్న ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి వచ్చాను. ఐ హ్యావ్ వన్ క్వశ్చన్. నేను ఒక పోయం చదువుతాను, పిల్లలు అర్థమైతే చెప్పండి. నేను ఒక పద్యం చదువుతాను పోయం, ఎవరికైనా అర్థమైతే చేతులెత్తండి. ఛత్రం బోధి పరీత భూవలయ రక్షాదక్ష చామీకర. నాకు తెలిసి మైక్ కూడా అర్థం కావట్లేదు. యత దండంబు ధరించు నీ కరమే యాహా. ఇంకోసారి చదువుతాను. ఛత్రం బోధి పరీత భూవలయ రక్షాదక్ష చామీకర. యత దండంబు ధరించు నీ కరమే యాహా. ఎవరికైనా అర్థమైందా? సురేంద్ర మార్తాల గారు ఇప్పుడు చేయబోయే నాటకంలో ఒక డైలాగ్ ఇది. నేనే ఒక 20 minutes ప్రాక్టీస్ చేస్తాను రాంగ్ చెప్పకుండా మాట్లాడడానికి. బట్ దీని అర్థం, ఓ భూమిని చుట్టుముట్టే 4 సముద్రాల రక్షకుడా, నీ తపస్సు దండం పట్టిన చెయ్యి బంగారు రత్నల్లా వెలుగుతోంది. ఇదైనా అర్థమైందా పిల్లలు? ఓకే, మేబీ ఇన్ ఇంగ్లీష్. O protector of the 4 oceans, encircling the earth, your arm which wields the staff of asceticism shines like a golden jewel. ఇది ఆ పద్యంలో ఒక లైన్. బట్ ఇంత కష్టమైంది, ఎవరికి అర్థం కాని డ్రామా ఫస్ట్ టైం నాకు సురేంద్ర గారు చెప్పినప్పుడు ఎందుకు చేస్తున్నారు అని అనిపించింది. బట్ ఇది మన సంస్కృతి. టీకాఫ్ అంటేనే తెలుగు కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ ఫిన్లాండ్. సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడడానికి మా వంతు కృషి చేస్తున్నాం. ఇప్పుడు సురేంద్ర గారు సత్య హరిశ్చంద్ర అనే నాటకం చేస్తారు. అందులో 1924లో బల్జేపల్లి లక్ష్మీకాంత కవి గారు రాశారు. ఆ కాలం నాటి సంస్కృతిని హైలైట్ చేసే నాటకం ఇది. ఆ రోజుల్లో ఇప్పుడు ఉన్నట్టు టీవీలు మొబైల్ ఫోన్లు ఉండేవి కాదు. సినిమాలు చూడడానికి 100 ఏళ్ల క్రితం థియేటర్లు కూడా లేవు. సో ఉన్న ఒకే ఒక ఎంటర్టైన్మెంట్ నాటకాలు. ఈవినింగ్ డార్క్ కాగానే అందరూ ఒక దగ్గర చేరి నాటకాలు చూసేవారు. సో ఆ టైంలో సత్య హరిశ్చంద్రం అనేది సూపర్ హిట్ నాటకం, ఇప్పుడు బాహుబలి మూవీలాగా. నౌ కమింగ్ బ్యాక్ టు ది స్టోరీ. సత్య హరిశ్చంద్రం నాటకంలో కాటికాపరి సీన్ అనేది హరిశ్చంద్రుడు సత్యాన్ని కాపాడటానికి తన కుటుంబాన్ని కోల్పోయి బరియల్ గ్రౌండ్లో కాటికాపరిగా పనిచేస్తున్న ఘట్టం. ఈ సీన్లో అతను
తన కర్తవ్యాన్ని కూడా సత్యానికి వ్యతిరేకం కాకుండా నిర్వహిస్తారు. కానీ ఆ సమయంలో తన సొంత కుమారుడి అంత్యక్రియల కోసం తన భార్య చంద్రమతి దగ్గర డబ్బులు వసూలు చేయాల్సిన పరిస్థితి ఎదుర్కొంటాడు. ఈ ఘట్టం మనకు ఎంతో కష్టమైనా సరే నిజాయితీని, ధర్మాన్ని ఎప్పుడు విడవకూడదనే బలమైన సందేశాన్ని ఇస్తుంది. మన ఆస్థాన కవి శ్రీకాంత్ గారు రాసిన పద్యం చదువుతాం. నిత్య సత్య వ్రత దర్పణం హరిశ్చంద్రియం, ఇచ్చోటనే అన్న గుర్రం జాషువా ప్రవచనం సత్య హరిశ్చంద్రియం, బలిజేపల్లి వారి అక్షర కవితామృతం హరిశ్చంద్రియం, తెలుగు నాటక రంగంలో తొలి మైలురాయి హరిశ్చంద్రియం, కాపరికి పట్టం కట్టిన తెలుగు సాహితీ సంవాదము సత్య హరిశ్చంద్రియం. హరిశ్చంద్రుని జీవితంలోని కాటికాపరి ఘట్టమును మన కోసం ప్రదర్శించడానికి సురేంద్ర భక్తల గారు వస్తున్నారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బై విహాన్ వెలగపూడి. లెట్స్ ఆల్ గివ్ హిమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. నేటి రాత్రి ఎందు వల్ల కాటి ఎందు కావలి ఉండి ఉదయం ఇంటికి వచ్చుతున్నప్పుడు ఈ గుండె నిండా కొత్త కళ్ళు నింపుకురమ్మని ఈ సురాపాండమున ఇప్పించినారు. అహో సురాపాండమా, నీవు కడు పూజ్యురాలు. అవునరే, విశ్వామిత్రుడి సహాయ సంపత్తిచే విశ్వంబరాదేవి ఆస్థానముకు
ఉన్న ఇన్ని కష్టములు ఎవరు అనుభవించారు? ఈ నిర్భాగ్య హరిశ్చంద్రుడు గతించిన వెనక ఈ కష్టములన్నిటికీ తావెక్కడ దొరుకుతారు? రాజ్యభియోగముగా ఎదుర్కొను మహారణ్యాది మోసాది ఘోర దుఃఖములు ఎన్ని సంభవించినను గణించను. చండాల దాస్యములకు కూడా కానీ చేపట్టిన వాడిని నన్నే పరమ దైవముగా భావించుతూ నా మూలతనకంత లేని కష్టములు సంభవించినను క్షమాపణ సంబంధించే తీర్చుటయే కాక తననొక్కడిని తెగ నమ్ముకొనుట నీచమని నేనెంతో తెలుసుకున్నప్పుడు నాదా సత్య ప్రతిష్టకై వృంచు నీల కార్యములు కూడా సగౌరములే అగునని నన్ను ఉత్సాహపరిచి నా సత్య దీక్షను కాపాడిన నా అర్థమంగి లక్ష్మి చంద్రమణి అయ్యో సూర్యపాస్య ఈ పతి పట్టుకుంటున్నదే ఈ వనాథమైన ఒక్కడి దయకు కావలసి వచ్చే కదా. బాగుందని కుమారా లోహిత మరలా నిన్నెన్నడూ చూడగలుగుతుందయ్యా, మరలా నిన్నెన్నడూ చూడగలుగుతుంది. అడుగును పెట్టి నీకు ప్రారంభముగా పెంచి చూడము దాస్యములకు అప్పచెప్పింది కదా. ఏమది జరిగిన విపత్తులన్నీ ఒక్కటి అసలు మూలకు వచ్చి నా ధైర్యం మరింత ఆపుతున్నాను. ఆనాడు నా భార్యా బిడ్డలను కాలకౌసుడికి విక్రయించినప్పుడు దాసి తన తల్లిని అతిరించినాడని ఆ లోహితుడు తనపై అదిరినాడని ఆ కౌశికుడు నిర్భయుడై కడువం కూటికి లేకపోయినను తలకెక్కనే పొగరు దాసి పుత్రుడా దురవస్థ నుండి సతీసులను కాపాడలేకపోవుటయే కాక రారాజు బిడ్డ ఉన్నది ఇల్లాలిని దిక్కుమాలి పరుడ ఇంట చాకిరి కట్టే అలా చీచి కఠినాత్మా హరిశ్చంద్ర నిజముగా నీవు నిరాశపడి చెందించవలసిన రవి మొదలుకొని నీదాన ప్రబలుచుండు సకుల గౌరవములు కాపాడినా హరిశ్చంద్ర బ్రతికి ఉన్నావు
అలాగే మీరు మాకు అందించాలన్న మీ కృషికి, పట్టుదలకు, అన్నిటికీ మీరు మా ప్రశంసలు అందుకోండి. ఏమి బాలిక, ఇచ్చట మానవులు చాలా పేదరికంతో ఉన్నట్టున్నారు. ఎందుకలా అనిపిస్తుంది నీకు? నేను ఇచ్చటకు వచ్చే మార్గంలో ఒక మానవుడు ద్విచక్ర వాహనంలో వెళుతుండగా చూచితిని. అతడు తన దుస్తులను పూర్తిగా ధరించలేదు. అతనిని చూచి నాకు చాలా బాధగా అనిపించింది బాలిక. హోల్డ్ ఆన్ అమ్మా, అది పేదరికం అని పెంట చేయకు దాన్ని. అది మీ లోకంలో ఉన్న ఒక పెద్ద ఆయన చేసిన తప్పు. ఏమి బాలిక, నీవు మమ్ములనే నిందించుచుంటివా? మేమే ఆ పేదరికముకు కారణం అనుచుంటివా? నువ్వు ఏమంటున్నావో నాకు అవగతము కాకున్నది. వెళ్ళి మీ సూర్య భగవాన్ అడుగు, చెప్తాడు. ఎప్పుడో అమాస పున్నానికి వస్తాడు మా దగ్గరికి. వచ్చినప్పుడే కదా సన్ రేస్ నుంచి వచ్చిన ఎనర్జీ ఎంత కావాలో అంత తీసుకోవడానికి ఎవరి కష్టాలు బలం పడుతున్నాం. మరి ఈ పేదరికానికి విరుగుడే లేదా? ఎందుకు లేదు? వెళ్ళి చెప్పు మీ సూర్య భగవానుడికి కొంచెం మాపై జాలి చూపించమని. ఓ వేగిరమే వెళ్ళి చెప్పేదను బాలిక. ఆగు ఆగు, ఇప్పుడు ఒక మంచి పర్ఫార్మెన్స్ ఉంది, అది చూసి వెళ్దులే. లెట్స్ కాల్ అపాన్ నితిన్ చంద్ర ఫర్ ద డాన్స్ పర్ఫార్మెన్స్.
నృత్యమును శిక్షణని ఇచ్చేదవా? ఇస్తాను. కృతజ్ఞతలు. వెల్కమ్. ఏమి బాలిక ఈ సందడి? ఎందుకు ఈ మానవులు ఇలా చిందులు వేయుచున్నారు? మరి ఈ మాత్రం గోల లేకపోతే జోష్ ఉండదు కదా. మరి మన టీ కప్ సెలబ్రేషన్స్ అంటే ఏమనుకున్నాం? టాప్ లేచిపోవాలి, ధూమ్ ధామ్ ఉండాలి, గానా బజానా మామూలుగా ఉండదు. ఏమంటారు అందరూ? అవునా సుమి? అయితే కాసేపట్లో స్వామివారి భజన కార్యక్రమం ఉంటుందా? భజన గిజన నై, బతుకమ్మ ఆట, డీజేటీలు పాట అన్నీ ఉంటాయి. మా రాధికలు కూడా ఆల్రెడీ రెడీగా ఉన్నారు. ఏమంటారు రాధిక? రాధికలందరూ ఏమంటారు? రెడీగా ఉన్నారా? బతుకమ్మ ఆడడానికి రెడీగా ఉన్నారా? నెక్స్ట్ ఎస్. ఓ, రాధా మాధవులు కూడా విచ్చేచున్నారన్నమాట. మా గోపికలు అంటే రాధా గోపిక కాదమ్మా. మా రాధికలు వేరేలే, వాళ్ళకి చాలా పవర్స్ ఉంటాయి. ఓ, అంత శక్తిమంతులా మీ బాలికలు? ఇప్పుడు చూడు, నెక్స్ట్ బతుకమ్మ ఈవెంట్ వస్తుంది, అప్పుడు మా బాలికల పర్ఫార్మెన్స్ చూద్దు. కానీ అంతవరకు ఎందుకు, ఇప్పుడు ఒక బాలిక రాబోతుంది. ఇప్పుడు చూడు తన శక్తి ఏంటో. లెట్స్ కాల్ అపాన్ హాస్య.
బాలికలకు అద్భుతం. మరి ఏమనుకున్నావు మా బాలికలంటే? మరి బాలిక, ఇంత అద్భుతమైన ప్రదర్శన తర్వాత కూడా ఏమి ఆ నిశ్శబ్దము? నిశ్శబ్దం, ఇక్కడ ఫిన్లాండ్లో నిశ్శబ్దం అంటే మనకు పుట్టుకతో వచ్చిన హక్కు అని కొందరి ఫీలింగ్. ఇక్కడ మన ఊపిరి కూడా మనకు వినిపిస్తుంది కదండి. ఎస్, రైట్. సో ఇక్కడ మన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే చుక్క పడాల్సిందే, లేకపోతే ఇలాంటి టీ కాఫే ఈవెంట్స్ జరగాల్సిందే. ఏమి బాలిక, మీరు ఇలాంటి వేడుకల్లో తప్పితే మామూలుగా ముచ్చటించుకోరా? ఈ ఊరుకులు పరుగుల జీవితంలో నవ్వినా ఏడ్చినా అన్నీ ఇన్సైడే. రేసు గుర్రంలో శృతి హాసన్ లాగా. మరి ఈ నిశ్శబ్దాన్ని ఛేదించే మార్గమే లేదంటివా? అందుకే కదా మనం ఈ ఈవెంట్కి వచ్చింది. సరే, మన బాలికకు సైలెన్స్ వద్దంట. ఇప్పుడు మంచి అదిరిపోయే పర్ఫార్మెన్స్ చూపిద్దాం తినకి. లెట్స్ కాల్ అప్ ఆన్ రౌడీ బాయ్స్.
అద్భుతం, మహాద్భుతం. ఈ చిన్నారులు, ఆ మానవులు ఎంత బాగా నృత్యం చేశారు బాలిక. నా కన్నుల విందుగా ఉన్నది. అదేం చూసావు, ఇప్పుడు వేరే భాషలు కూడా పాట పాడడానికి వచ్చేస్తున్నారు. లెట్స్ కాల్ అపాన్ వంశీ గారు. तुमसे मिलने की तमन्ना है, प्यार का इरादा है और एक वादा है जानम। तुमसे मिलने की तमन्ना है, प्यार का इरादा है और एक वादा है जानम। जो कभी हम मिले तुझे माना देगा अपना प्यार, ओ मेरे यार, ओ मेरे यार। तुमसे मिलने की तमन्ना है, प्यार का इरादा है और एक वादा है जानम। जो कभी हम मिले तुझे माना देगा अपना प्यार, ओ मेरे यार, ओ मेरे यार। तुमसे मिलने की तमन्ना है, प्यार का इरादा है और एक वादा है जानम। मैं शायर नहीं, दीवाना नहीं, मैं आशिक नहीं, परवाना नहीं। मैं शायर नहीं, दीवाना नहीं, मैं आशिक नहीं, परवाना नहीं। मिली जब से नजर तब से जाने जिगर, मिली तब से नजर जब से जाने जिगर। मैं हो गया दीवाना, मैं हो गया दीवाना, अब जाने क्या होगा जाने जाना। तुमसे मिलने की तमन्ना है, प्यार का इरादा है और एक वादा है जानम। तुमसे मिलने की तमन्ना है, प्यार का इरादा है और एक वादा है जानम। फिर कहाँ कब मुलाकात हो, ओ हसीना से फिर दिल की बात हो। बता फिर कहाँ कब मुलाकात हो, ओ हसीना से फिर दिल की बात हो। उसके जैसी हंसी मैंने देखी नहीं, उसके जैसी हंसी मैंने देखी नहीं। रोकेगा क्या जमाना, मेरे दिल में है खाना, मुझको उसे है पिया अपना बनाना।
तुमसे मिलने की तमन्ना है, प्यार का इरादा है और एक वादा है जानम, जो कभी हम मिले तो जमाना देगी ना अपना प्यार। ओ मेरे यार, ओ मेरे यार, तुमसे मिलने की तमन्ना है, प्यार का इरादा है और एक वादा है जानम। వంశీ మానవ ఎంత బాగా పాడారు. మీ భాష నాకు అర్థము కాకున్నది, కానీ నా శ్రవణములు పులకరించింది. మరి ఏమనుకున్నావు మా తెలుగు వారంటే హిందీ తెలుగు ఏ పాట ఆట అన్నీ చేస్తారు, విరిగని చేస్తారు. సో లెట్స్ కాల్ అపాన్ 2 little children like the girls, they are gonna dance. నా పరిచయం అవసరం లేదనుకుంటా. అవును, అవసరం లేదు. ఒక వీడియో చూపిస్తా, ఏ సినిమాలో చెప్పండి. గుడ్ జాబ్. ఓకే, మీకు మానభంగం అయింది కాబట్టి గాంధర్వ కన్య, నేను మీకు ఇప్పుడు ఇంకో వరం వేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నువ్వు ఏం వినాలనుకుంటున్నావు, పాటనా ఆటనా? వరమా? నాకు అయితే ఇప్పుడు ఒక పాట వినాలనుంది బాలిక. తప్పకుండా వినయ్ గారు పాట పాడబోతున్నారు. లెట్స్ కాల్ అపాన్ వినయ్. రేపల్లియ ఎద జల్లున పొంగిన రవళి, నవరస మురళి, ఆనందన మురళి, ఇదేనా ఇదేనా మురళి. రేపల్లియ ఎద జల్లున పొంగిన రవళి, నవరస మురళి, ఆనందన మురళి, ఇదేనా ఆ మురళి, మోహన మురళి, ఇదేనా ఆ మురళి. కాళింది మడుగున కాళీయుని పడగన, ఆ బాల గోపాల మా బాల గోపాలుని. కాళింది మడుగున కాళీయుని పడగన, ఆ బాల గోపాల మా బాల గోపాలుని. చెరువున చెరువున విచ్చిన కన్నుల చూడా, అచ్చెరువున చెరువున విచ్చిన కన్నుల చూడ, తాండవమాడిన సరళి, గుండెల నూరిన మురళి, ఇదేనా ఇదేనా ఆ మురళి. అనగల రాగమై తొలుత వీణులరించి, అనలేని రాగమై మరలా వినిపించి, మరులే కురిపించి. అనగల రాగమై తొలుత వీణులరించి, అనలేని రాగమై మరలా వినిపించి,
మము బ్రోవరావయ్య మహాగణపతిం శంకర ప్రియానందన గజానన గౌరీ పుత్ర మూషికవాహన మము బ్రోవరావయ్య మహాగణపతిం శంకర ప్రియానందన మణిభూషణాదు ఏ కృతమైన నిను జపించక చేసిది మా అదే వికృతమౌనత ఏ కృతమైన నిను జపించక చేసిది మాదే వికృతమౌనత తొలి నీ పూజలు చేసిది మాయల తొలి నీ పూజలు చేసిది మాయల భోగ భాగ్యములు సమకూరునంత భోగ భాగ్యములు సమకూరునంత శంకర ప్రియానందన గజానన గౌరీ పుత్ర మూషికవాహన మము బ్రోవరావయ్య మహాగణపతిం శంకర ప్రియానందన మణిభూషణాదులు మణి మణి గౌరవు మారేరుదనమైన మరి మాధవులు ముఖంతి తనయ ముద్దు వినాయక ముదముతో నందింతు మందాల మాల శంకర ప్రియానందన
బాలిక నిలుచుని నిలుచుని నీరసించి తిని సేవించుటకు పానీయం ఏమైనా దొరుకునా? అర్థం కాలే. క్షుద్బాధ బాలిక క్షుద్బాధ. ఏం బాధ? క్షుద్బాధ బాలిక క్షుద్బాధ. నాకు తక్షణమే ఆ అమృతము సేవించాలని ఉంది. అమృతమా? ఇప్పుడు అమృతం నేను ఎక్కడి నుంచి తేవాలి? ఓ, నీకు ఆకలి అవుతుందా? సరే, మన టీకాఫ్ వాళ్ళు స్నాక్స్కి సమోసాలు పెట్టారంట, అది తిని కొంచెం ఎనర్జీ ఫిల్ చేసుకుందాం. సరేనా? దా. ఆగు బాలిక, నేను వచ్చేదను. స్నాక్స్ అనగానేమి? వామ్మో, ఈమె మళ్ళీ మొదలెట్టింది. నేను మళ్ళీ